శ్రీ మహావిష్ణువుకి ధనుర్మాసం అంటే ఎంతో ప్రీతి అంటారు కదా. మరి అది ఎందుకో మీకు తెలుసా? ధనుర్మాసంని దేవతల బ్రహ్మముహూర్తంగా చెప్తారు. మనుషులకు బ్రహ్మముహూర్తం ఎంత పవిత్రమైనదో దేవతలకి అంతే పవిత్రమైన దేవతల బ్రహ్మముహూర్తంగా ఈ ధనుర్మాసం పరిగణించబడుతుంది. అందుకే ఈ మాసంలో సూర్యోదయానికి ముందే పూజలు చేయాలి. భగవద్గీతలో స్వయంగా శ్రీకృష్ణుడు మాసానాం మార్గశీర్షోహం అన్నాడు. అంటే మాసములలో నేను మార్గశిరం వంటి వాడిని అని అర్థం. ధనుర్మాసం మార్గశిరంలోనే మొదలవుతుంది కాబట్టి దీనికి అంత విశిష్టత. ఈ మాసంలోనే గోదాదేవి శ్రీవ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుణ్ణి భర్తగా పొందింది. అందుకే ఈ మాసంలో పెళ్లి కాని యువతీ యువకులు వివాహం జరగడానికి ఇదే మాసంలో శ్రీకృష్ణుణ్ణి తులసీ దళాలతో పూజిస్తారు. వైకుంఠ ద్వారాలు ఇదే మాసంలో వైకుంఠ ఏకాదశి రోజున తెరుచుకుంటాయి. ధనుర్మాసంలో ఒకే రోజు విష్ణువుని పూజించడం 1000 సంవత్సరాలు పూజ చేసిన పుణ్యఫలంతో సమానం. ఈ కారణాల వలన ధనుర్మాసం అంటే అంత ప్రత్యేకమైనది అని చెబుతారు. ఈ ధనుర్మాసంలో తెల్లవారుజామునే విష్ణు లక్ష్మీదేవి పూజలు చేయటం, ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టడం వంటివి చేయాలి. ఈ మాసమంతా శ్రీహరినామస్మరణ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి.